ఉందిలే మంచి కాలం ముందు ముందునా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. చేతకానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఏదో ఒక పాయింట్ పెట్టుకుంటారు. అసలు మైక్ ఇచ్చిన వాళ్ళు ఎవరు మెనిగా నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. మీరు నిజంగానా అక్క శ్యామలక్క? మహిళలంటే గౌరవం లేదు, యువతకి దారి చూపిద్దామన్న శ్రద్ధ లేదు, హామీలు నెరవేర్చుదామన్న ఆలోచన లేదు. ఏంటయ్యా అంటే సీజ్ ద షిప్ అంటే. స్వామి వివేకానంద కళ్ళ కనమన్నాడు కానీ కథలు జగమనలేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ద వన్ హూ సీస్ ద హార్ట్స్. అలాంటి వాళ్ళు బేసిక్ గా నాకు కొంచెం తొందర, దాంతో నా బతుకంతా చిందర వందర. అటు చూడు. సీజ్ ద షిప్ అంటారు, సీజ్ ద షిప్ అంటారు. బాబోయ్ అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకనివ్వండి అంకుల్ ప్లీజ్. ముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సీజ్ చేయండి సార్. ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం దేన్ని సీజ్ చేయాలో. సీజ్ ద షిప్ అంటారు. ముందు ఇవన్నీ సీజ్ చేయండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెక్స్ట్ వేసేది నిన్నే. హలో అండి, అందరు బాగుంటారా? అరే ఏం వాగుతున్నావురా? మీరందరూ బానే ఉంటారులే. మన అక్క శ్యామలక్క నేను ఫీల్ అవుతాను. ఏదో చెప్తా ఉండదు కథ, తెలిసిన మీక? ఏమిటది? అంతకుముందు ఏదో గుంటనగర్ కథ చెప్పినది. ఇప్పుడు ఏదో ముసలాయన కథ చెప్తా ఉండదు. అక్క నేను చెప్పనా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ, కత్తి ఎక్కడ, రైలు ఎక్కడ? ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేనెప్పుడు అటు చూడు బే. He saw a beggar who's with one thin cloth, but it's snowing well, it's winding. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అది చూసిన ఒక పెద్ద మనిషి, ముసలాయనకి చలి రావడానికి కారణం ఎవరక్క? ముసలాయనకి చలి లేకపోతే అసలు రగ్గుతో పని ఏంది? మండుతున్నట్టుంది. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంత చిన్న లాజిక్ గెట్ట మిస్ అయిపోయినావు అక్క. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇలా ఉన్నావేంట్రా నువ్వు? స్క్రూ లూజ్ అయితే నేను ఇలాగే ఉంటా. ముసలాయనకి చలి పుట్టించింది ఎవరు? ఈ జగన్ కదా ఏటే? నేను అబద్ధం చెప్తా ఉన్నానా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? So he get down and say, why you are in single cloth? Don't you have a blanket? He says, no. Okay, wait here. Let me go in and bring you a blanket. అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు? ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను. మీకున్న బ్రెయిన్ కి, మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందే. అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. చెప్పరా? చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. He gets into his home, he sees his kid, he sees pet, home stress. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. ఏంటి బావా మూసొచ్చినలాగా ముసుగేసుకేడుస్తున్నావు? మరుసటి రోజు ఉదయం Morning he had a thought, oh, yesterday night I promised one guy outside. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పనే మార్గం లేదా? ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి Then he took a blanket and he rushed and saw outside that beggar was dead. బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. ఇంతమందితో మాటలు పడడానికి సిగ్గాలేదు మీకు?
అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది, అయ్యా నా శరీరం చలిలో ఉన్నా ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? అప్పుడు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటని మీరు చెప్పడం వల్ల, ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. That guy would have survived with his hope and trust within him. When he trusted someone, when he depended on someone, he lost himself. చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే అలా చచ్చిపోయి ఉన్నాను. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా అంటే? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.